హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తులారాశి వారికి 2024 డిసెంబర్ నెల రాశి ఫలితాలు గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ నెలలో మీకు మీ యొక్క ద్వితీయ స్థానంలో బుధుడు, మీ యొక్క చతురస్థానంలో శుక్రుడు మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలను అందిస్తాడు. మీకు చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. మీరు అనుకున్న విషయాలను చేయగలుగుతారు. ఇన్ని రోజులుగా నేను ఇది చెయ్యాలి అని మీరు అనుకుని ఉంటారు. ఇది జరిగితే నాకు బాగుంటుంది, ఇది నేను అచీవ్ చేస్తే బాగుంటుందని మీరు ఏదైతే భావిస్తున్నారో, ఏదైతే మీరు సాధించాలి, జరగాలని అనుకుంటున్నారో ఆ విషయాలన్నీ జరగడానికి ఇది అనుకూలమైన సమయం అన్నమాట. సో మీకు చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది మీరు అనుకున్న విషయాలను చేయడానికి. వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క దశమ స్థానంలో కుజగ్రహము శుక్రగ్రహము కుజగ్రహం మీద పరస్పర వీక్షణ అనేది ఉంటుంది. సో ఇది మీకు చాలా వరకు మంచిదన్నమాట. వృత్తి ఉద్యోగానికి ఆర్థికంగా కూడా మీకు బాగుంటుంది. ఎందుకంటే మీ యొక్క ద్వితీయంలో బుధుడు మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇస్తాడు. మంచి వాక్ సమర్థత, మంచిగా మాట్లాడడము, ఆర్థికంగా మంచి అభివృద్ధి అన్నీ మీకు బాగుంటుందని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా మీకు ఈ మంత్ అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్నమాట. మీ యొక్క పంచమంలో శనిగ్రహం కూడా మీకు పూర్వ పుణ్యస్థానాధిపతి కాబట్టి ఇది కూడా మీకు చాలా వరకు మంచిది. రాహు కేతువుల వల్ల పెద్దగా డిస్టర్బెన్స్ మీకు ఏమీ లేదు. వివాహ విషయానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. వివాహ విషయానికి మీకు మంచిగా సంబంధాలు కుదరటము లేదా దానికి అనుకూలమైన సిచ్యువేషన్స్ మీకు క్రియేట్ అవ్వడం లాంటివి జరగవచ్చు. వివాహ ప్రయత్నం మీరు చేస్తున్నట్టయితే తప్పకుండా మీకు ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది. దీనికి తోడుగా మీ యొక్క జన్మ జాతకం కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టయితే మీకు తప్పకుండా అనుకూలంగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క విషయము, శుభకార్యాలకు, సంతాన భాగ్యము, అలానే వచ్చేసి గృహప్రవేశం, ఇల్లు కట్టాలి, ఇల్లు కొనాలి, వాహన యోగము అన్ని కూడా మీకు కలిసి వస్తుందన్నమాట. వాహన యోగం ముఖ్యంగా కలిసి వస్తుంది. మీరు ఏదైనా కొనాలి అనుకుంటున్నారు అంటే తప్పకుండా ఇది మీకు చాలా వరకు అనుకూలమైన సమయం అన్నమాట. సో ఓవరాల్ గా మీ యొక్క సౌకర్యం అనేది బాగుంటుంది. లగ్జరీగా ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక స్టూడెంట్స్కి వచ్చేసి చాలా వరకు బాగుంటుంది. మీ యొక్క ద్వితీయంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఆ బుధ గ్రహాన్ని గురుగ్రహం చూడటము, సో పరస్పర వీక్షణ వల్ల మీకు ఎడ్యుకేషన్ కి చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ లో మంచి స్కోర్ తెచ్చుకోవడం, మీరు అనుకున్న విషయాన్ని చేయడానికి అనుకూలమైన సమయం అన్నమాట. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. సో అట్ ద సేమ్ టైం మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సింది వచ్చేసి మీ యొక్క ఆరోగ్య విషయము. ఎప్పుడైతే గురుగ్రహము అష్టమ స్థానంలో ఉంటాడో అప్పుడు కొంచెం ఆరోగ్య సమస్యలు అనేది వస్తుంది. కానీ ఆరోగ్య సమస్యలు ఇచ్చే గ్రహము గురువు కాదు, మన ఆరోగ్య సమస్యలను పరిష్కరించే గ్రహము గురువు. కాబట్టి మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే అది పెద్దగా అవుతుంది. ఆ పెద్దగా అయితేనే దాన్ని మనం క్యూర్ చేస్తాము. అప్పుడే మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాము, దానికి తగిన మెడిసిన్స్ తీసుకుంటాము, అది క్యూర్ అవుతుంది. కాబట్టి మనకు డిసీజ్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది కానీ యాక్చువల్ గా అది క్యూర్ అవుతా ఉందని అర్థం. సో ఇది గురుగ్రహము ఇచ్చే ఫలితం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇది మీ యొక్క 2024 డిసెంబర్ నెల రాశి ఫలితాలు ఈ విధంగానే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.